దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు నా జనులకు నేర్పునట్లు వ్యాజ్యమాడినప్పుడు స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగంలో సింపుల్ గా చెప్పాలంటే, నా జనులకు ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో వారికి బోధించుటకు నేను మనుషులను పంపిస్తున్నాను అని దేవుడు మాట్లాడారు. ఆమేన్. ఈరోజు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని దేవుడిని అడుగుతూ ఉంటారు. అన్ని దేవుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలని అవసరతలు అడిగేవారు అందరూ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటయ్యా అంటే, మనకి దేవుడి దగ్గర నుంచి ఏం కావాలో మనం అడుగుతున్నాం, కానీ మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మనం ఇవ్వగలుగుతున్నావా అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో మేలు చేయాలని సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే, ఏదైతే మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడో అది మనం ఆయనకి ఇవ్వలేకపోవడం వల్లనే. ఈరోజు అసలు దేవుడికి మన దగ్గర నుంచి ఏం కావాలి అనేది 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నీకేం కావాలో కోరుకో అని సొలొమోను అనగానే, సొలొమోను తనకి ఏది కావాలో అది కోరుకున్నాడు. ఆ రాజైన అహష్వేరోషు దగ్గరికి ఎస్తేరు వచ్చినప్పుడు నీకేం కావాలో కోరుకో అని అంటే, ఆమె కూడా తన కోరిక చెప్పినప్పుడు రాజు ఆమె కోరిక నెరవేరుస్తాడు. అలాగే మనం కూడా దేవుడిని ఎన్నో అడుగుతాం. అసలు మన కోరిక ఆయన వినే ముందు ఆయన మనకు సహాయం చేయడానికి మనకు అసలు అర్హత ఉందా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటయ్యా అర్హత? అసలు దేవుడు ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి అంటే 1-2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదువుదాం. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని. ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రార్థన చేసేవారట పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని రాయబడింది. అంటే పవిత్రమైన చేతులు అంటే ఏంటి? నీ చేతులకి మురికి అంటకుండా, నీ చేతికి మాలిన్యం అంటకుండా చేతులు కడుక్కోమని కాదు దాని ఉద్దేశ్యం. నీ చేతులకు అపవిత్రత అంటకుండా, పాపం అంటకుండా, చెడుతనం అంటకుండా పరిశుద్ధంగా నీ చేతులు ఉంచుకోవాలి. ఆమేన్. మరి యేసయ్యకి తీర్పు తీర్చేటప్పుడు పిలాతు నీళ్లు తీసుకురండి, నా చేతులు కడుక్కుంటాను, ఈ నీతిమంతుడు దోషం నా మీదకి రాకుండా నా చేతులు కడుక్కుంటాను అంటాడు. ఎందుకు చేతులు కడుక్కుంటాను అంటాడంటే, అది ఆ తీర్పు అనేది సరైన విధానంలో లేదు. వాళ్ళు అన్యాయంగా ఆయన మీద నేరాలు మోపుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఈరోజు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా అని నువ్వు చేతులు పైకెత్తినప్పుడు నీ చేతులు దేవుడి దృష్టికి ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనవిగా ఉండాలి. చేతులతో చెడు పనులు చేసి, నీ చేతులతో అపవిత్రమైన కార్యములు చేసి అదే చేతులను దేవుని వైపు చాస్తే దేవుడు ఎంత మాత్రము కూడా నీ ప్రార్థన అంగీకరించడు అనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కరోనా వచ్చినప్పుడు మరి చేతులు కడుక్కోవడం అనేది అందరికి అలవాటు అయిపోయింది. 100% రోగాలు కారణం చేతులు శుభ్రంగా లేకపోవటం వల్ల.
చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే చేతులు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల చేతులు కట్టిన ప్రతి అపవిత్రత నోట్లోకి వెళ్ళిపోతుంది, కనుక రోగగ్రస్తులు అయిపోతాం. ఈరోజు నేను చెప్పేది ఆ మురికి గురించి కాదు, ఈ లోక సంబంధమైన మురికి గురించి, ఈ లోక సంబంధమైన మాలిన్యం గురించి నేను చెప్పట్లేదు. కానీ నీ చేతులు పరిశుద్ధంగా లేకపోతే, నీ చేతులకు పాపం అంటితే దేవుడు ప్రార్థన అంగీకరించడు, నీ జీవితంలో దేవుని కార్యాలు చూడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఒక చిన్న పిల్లవాడు మరి గుర్తులో ఆడుతూ ఉన్నాడు, వాడు అమ్మ లడ్డూలు తీసుకొచ్చింది. బాబు లడ్డూలు పెడతాను రారా అంటే పరిగెత్తుకొని వచ్చాడు, చెయ్యి చాపాడు, చేతిలో బురద ఉంది, మురికి ఉంది, బురదలో ఆడుతున్నాడు. చేతులు కడుక్కొని రారా నీకు లడ్డూ ఇస్తానంటే ముందు లడ్డూ ఇవ్వమ్మా తర్వాత కడుక్కుంటాను అంటున్నాడు. అలా కాదు నాయన, ముందు కడుక్కొని రా ఆ తర్వాత ఇస్తాను అంటే, లేదమ్మా ముందు నువ్వు ఇవ్వు ఆ తర్వాత కడుక్కుంటాను అంటున్నాడు. ఇది సాధ్యమేనా? దేవుడు కూడా అంతే, కడుక్కొని రా ఇస్తాను అంటున్నాడు. మనమేమంటున్నావు, నువ్వు ఇవ్వు తర్వాత కడుక్కుంటాను అంటున్నాం. అందుకనే చేతులు కడుక్కునేంత వరకు ఆమె ఆ అబ్బాయికి ఏమి ఇవ్వదు, ఎందుకంటే ఆ చేతులకు మురికి ఉంది. కడుక్కునేదాకా అది 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. కడుక్కోకుండా అలాగే ప్రార్థన చేస్తున్నారు, కార్యాలు లేట్ అయిపోతున్నాయి. ఇవ్వాలని ఆయనకున్నా కూడా ఆయన ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే, నువ్వు శుభ్రంగా లేవు, నీ చేతులు శుభ్రంగా లేవు, అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి నువ్వు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మొరపెడుతున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుని కార్యాలు చూడలేవు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్లో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట, నేను పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకు వందనం చేయండి. ఈ మాట ప్రతి పత్రికలో ఉంటది. బైబిల్లో మనం చూసినప్పుడు పత్రికలన్నిటిలో ఈ మాట ఉంటది. పవిత్రమైన పెదవులతో పవిత్రమైన ముద్దు పెట్టుకుని అంటే అర్థం ఏమిటంటే, కపటమైన ముద్దు కూడా బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా యేసయ్యని కపటమైన ముద్దు పెట్టుకున్నాడు. అంటే లోపల ప్రేమ లేదు కానీ పైకి మాత్రం ఒక కపటమైనటువంటి స్వభావంతో ఆయన 30 వెండి నాణ్యాలకు అమ్మి వేయడానికి. అంటే నీ పెదవులు పవిత్రంగా ఉండాలి, నీ చేతులు కూడా పవిత్రంగా ఉండాలి. ఇంకా మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి తిమోతి 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9. విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షి. పవిత్రమైన మనస్సు అంటే మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటి అంటే, నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, నువ్వేదైనా తప్పు చేసినప్పుడు నీ లోపల నుంచే నీకు హెచ్చరికలు వస్తూ ఉంటాయి. నీ లోపల నుంచే ఎవరో నిన్ను గద్దిస్తూ ఉంటారు. దాని పేరే మనస్సాక్షి. చూడండి, ఇంకో మాట, చేయక ఎవరో ఒక్కసారి తప్పు చేస్తారనుకో, ఇంకో వాళ్ళకి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, నలిగిపోతూ ఉంటారు, చచ్చిపోతే బాగుండు అన్నట్టుగా ఉంటారు. కానీ అదే తప్పు మళ్ళీ చేస్తే ఇందాక ఉన్నంత అంత ప్రెజర్ ఉండదు, ఇప్పుడు కొద్దిగా తగ్గిపోద్ది పవర్. అదే తప్పు మళ్ళీ చేస్తే ఇంకా తగ్గిపోతుంది. అదే తప్పు మళ్ళీ చేస్తే ఇంకా తగ్గిపోతుంది. రాను రాను ఏమైపోతుందంటే మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. ఏమైపోద్ది? మొద్దుబారిపోతుంది, బండబారిపోతుంది, కఠినమైపోతుంది. అప్పుడేక తప్పు చేసినా చెప్పదు, తప్పు చేసినా చేయకపోయినా ఒకటే. ఇంతకుముందు అనుకో పరిశుద్ధంగా జీవించే ఆ జీవితం ఉన్నప్పుడు కనుక తప్పు చేస్తే ఇంకోళ్ళకి మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు, కూర్చోలేరు, నుంచోలేరు. ఎందుకు చేశాను ఆ తప్పు, నేను ఎందుకు చేశానని నలిగిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే అదే తప్పు మళ్ళీ 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 చేస్తా ఉన్నారు, మనస్సాక్షి చెప్పదండి. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఎప్పుడైతే ఉంటుందో, దొంగతనం చేసి వచ్చి
నేను దొంగతనం చేయలేదు అని చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. కొంతమంది ఈజీగా చెప్పేస్తుంటారు, కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరితో? వాళ్ళ మనస్సాక్షితోనే వాళ్ళకి పోరాటం జరుగుతుంటుంది. నువ్వెందుకు చేసావు, నువ్వు ఇలా చేయకూడదు కదా, నువ్వెందుకు చేసావు అని చెప్పి మనస్సాక్షి వారిని గర్దిస్తూ ఉంటారు. ఎరా నీకు అసలు మనస్సాక్షి లేదురా, నీకు అసలు మనస్సాక్షి అనేది లేదా అంటూ ఉంటారు కదా. అదే నీ మనస్సాక్షి ఎలా ఉండాలో తెలుసా పిల్లరా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే నీ మనస్సాక్షి పవిత్రమైనదై ఉండాలి. పవిత్రమైన మనస్సాక్షితో, పవిత్రమైనటువంటి పెదవులతో, పవిత్రమైన చేతులెత్తి నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఏది మంచో ఏది చెడో నీకు నేర్పించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. హల్లెలూయా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో మాట చూద్దాం. యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు వారు యెహోవా నామమును బట్టి ఆయనను సేవించినట్లుగా ఆయనే వారికి పవిత్రమైన పెదవులను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైనటువంటి హృదయం, పవిత్రమైనటువంటి మనస్సాక్షి, పవిత్రమైనటువంటి కన్నులు, పవిత్రమైనటువంటి చేతులు, పవిత్రమైనటువంటి పాదములు ప్రభువుని దగ్గర నుంచి కోరుకుంటున్నాయి. పాపములు, శాపములు, అపరాధములను జీవిస్తూ దేవుని కార్యాల కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు అవకాశం ఇస్తాడు దిద్దుకొని సరి చేసుకోవడం కోసం. ఆమేన్. దిద్దుకొని సరి చేసుకోవడం కోసం నీకు అవకాశం ఇస్తాడు. దిద్దుకొని సరి చేసుకోకపోతే నీ జీవితంలో దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము పరిశీలన చేసుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనంలో మనం పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యందు నుండి తొలగిపోవుడి, యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. హల్లెలూయా. వెళ్ళండి, అపవిత్రత అంటకుండా మీ యొక్క ఆ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎక్కడ పాపం అనేది అంటకూడదు, ఎక్కడ చెడుతనం అనేది అంటకూడదు అని చెప్పి బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా చెప్తుంది. పిల్లరా, కాపాడుకోగలుగుతున్నావా నీ నోటిని? అమ్మా, ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, మందిరంలో ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా, మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా. ఇలాంటి నోరు నీకుందా? అయితే నీకు ఆలస్యం అవుతాయి దేవుని కార్యాలు. ఎప్పటి వరకు ఆలస్యం అవుతాయి తెలుసా? నీ నోటిని నీవు బాగు చేసుకునేదాకా దేవుని కార్యాలు ఆగిపోతాయి. నీ చేతులను నువ్వు శుభ్రం చేసుకునేదాకా నీ కార్యాలు ఆగిపోతాయి. ఆగి ఉంటాయి. అలాగా నీకోసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా లేదు. నీ నోరు అపవిత్రమైనది, అపవిత్రమైనటువంటి మాటలు కలిగి ఉన్నావు నువ్వు. అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలి. వాక్ శుద్ధి ఉండాలండి. ఏముండాలి చెప్పండి? వాక్ శుద్ధి. వాక్ శుద్ధి అంటే నోరు శుద్ధిగా ఉన్నటువంటి బ్రష్ రోజుకు 3 సార్లు చేసినంత మాత్రాన దేవుడు కోరుతున్న శుద్ధి నీ నోటికి రాదు. 3 సార్లు ఇప్పుడు బ్రష్ కూడా చేయాల్సిన పని లేదట. ఏదో లిక్విడ్ ఇస్తున్నారు, అది నోట్లో కొద్దిగా వేసుకొని పుక్కులు చూసేస్తే మౌత్ ఫ్రెష్ అయిపోతుందట.
అండి అది కాదు. వాక్ శుద్ధి అంటే నీ నోటి నుంచి చెడుతనము రాకుండా చూసుకోవాలి. మాట్లాడితే ముందు ఒక బూతు మాట, వెనక ఒక బూతు మాట. నోరు తెరిస్తే అబద్ధాలే, ద్వేషాలు, పగలు ప్రతీకారాలు, గంట గంటకి ప్రార్థనలు. వెళ్తుందా ప్రార్థన? కప్పు దాటి పైకి పోదు నీ ప్రార్థన. దేవుడు నీ మూలాలకించాలి అంటే నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే పవిత్రత, శుద్ధి. పరిశుద్ధుడైన దేవుడు ఆయన పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత కనబడుతుందో ఆ రోజు నీ మీదకి వచ్చే ఆశీర్వాదాలను ఎవ్వరు ఆపలేరు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేర్పించాలనుకుంటున్నాడు ఏది మంచో ఏది చెడో. ఆయన నేర్పించాలనుకుంటున్నాడు ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో. ఏమండి, కొంతమంది నేర్చుకోరండి. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ గారు నాకు ఈ ప్రాబ్లం ఇలా ఉందండి అని చెప్తే నీకు ఏమి రోగం వచ్చిందో అని డాక్టర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అర్థం కాదు కొంతమందికి. అమ్మా నీకు వచ్చిన రోగం ఇది, నువ్వు ఇది బాధలో ఉన్నావు, నువ్వు ఇదిగో నువ్వు ఈ పరిస్థితిలో ఉన్న డాక్టర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే నువ్వు తాగుడు మానేయాలి, అది ఒకటే అర్థం అవుతుంది. దానివల్ల లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. నువ్వు చుట్లు మానేయాలని డాక్టర్ చెప్పాడు, అదొకటే అర్థం అవుతుంది. దానివల్ల లోపల ఏం జరుగుతుంది అనేది ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అమ్మ మానేయాలా, ఏం డాక్టర్లే, పోతే పోతాంలే, ఏముందులే అనుకొని వాళ్ళు వినరు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో కూడా నీకు ఏది ఉపయోగపడుతుందో అది నువ్వు నేర్చుకోకపోతే, ఏది ప్రయోజనకరమైందో అది నువ్వు నేర్చుకోకపోతే కార్యాలు లేట్ అవుతాయి. దేవుడి కార్యాలు నీ జీవితంలో వింటున్నారా? నీ జీవితంలో దేవుడి కార్యాలు ఆలస్యం అవుతాయి. ఎప్పటి వరకు? ఎప్పుడైతే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవటం ప్రారంభిస్తావో అప్పటి వరకు దేవుడి కార్యాలు నీకు దూరం అయిపోతాయి. యాకోబు పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది ఉన్నది. వింటున్నారా? అంటే భూ సంబంధమైన జ్ఞానము కూడా ఉంది, ఉందా లేదా? భూ సంబంధమైన జ్ఞానం ఉంది, పరలోక సంబంధమైన జ్ఞానము కూడా ఉంది. పరలోక సంబంధమైన జ్ఞానమట పవిత్రమైనదట. ఏంటి చెప్పండి? అందులో పాపము లేదు. పరలోక సంబంధమైన జ్ఞానంలో పవిత్రమైనది, అందులో పాపము లేదు. తర్వాత అది సమాధానకరమైన జ్ఞానం. అది అన్నారా? మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతము లేదు, వేషధారణ కూడా అందులో లేదు. భూ సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా అండి? తెలివైన వాళ్ళు అనుకుంటా ఉంటారు, నేను ఇతరులను మోసం చేసే విషయంలో నేను తెలివైన వాడిని అనుకుంటాను. పాపమును చెడుతనమును కప్పి పెట్టుకునే విషయంలో నేను తెలివైన వాడిని అనుకుంటాను. మనుషులను మోసము చేసే విషయంలో నేను తెలివైన వాడిని అనుకుంటూ ఉంటాను. ఇది లోక సంబంధమైన జ్ఞానం.
అండ్ ఇతరులను సమాధానం కోసం కాదు, ఇతరులను బాధ పెట్టే జ్ఞానం. ఏంటి చెప్పండి? ఇతరులను బాధ, సూదుతో గుచ్చినట్టు గుచ్చుతా తెలివితేటలు అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? అది జ్ఞానం అనుకుంటారు. ఇంకా వేషధారణ ఉంటుంది ఆ జ్ఞానంలో. అంటే ఏ ఎండకా గొడుగులాగా గంటకొకలాగా మారిపోతుంటారు. వాళ్ళు తెలివి అనుకుంటారు. అది ఏమనుకుంటారు చెప్పండి? అది వాళ్ళ తెలివి అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే అదంతా దేవుడి దృష్టికి వేరుతారు. అది వ్యర్థమైన జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయం, 19వ కీర్తన 9వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా యందైన భయం పవిత్రమైనది. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది భర్తలకు భయపడుతున్నట్టుగా ఉంటారు, భార్యలకు భయపడుతున్నట్టుగా ఉంటారు, తల్లిదండ్రులకు భయపడుతున్నట్టుగా ఉంటారు, పిల్లలకు భయపడుతున్నట్టుగా ఉంటారు, కానీ భయపడరు. అర్థమవుతుందా? ఈ భయం కూడా నటనే. ఏం భయం? నటన. భయం నటిస్తారు. నిజంగా నువ్వు దేవుడికి భయపడితే నటించాల్సిన అవసరం లేదు. అమ్మా వింటున్నారా? నటించాల్సిన అవసరం లేదు. భయం నటించాల్సిన అవసరం. పవిత్రమైనటువంటి దేవునికి భయపడటం కూడా అది పరిశుద్ధతలో భాగమే. దేవునికి భయపడటం కూడా పరిశుద్ధతలో భాగమే. భయం నీ గుండెలో ఉంటేనే నువ్వు పాపం జోలికి వెళ్ళకుండా ఉంటావు. ఏ భయం, దేవుడు మనుషుల భయమైనా ఉండాలి, దేవుడి భయమైనా ఉండాలి. తల్లిదండ్రులు భయం లేని పిల్లలు ఎలా పాడైపోతారు, దేవుడు భయం లేని మనుషులు అలాగే పాడైపోతారు. ఖచ్చితంగా మనిషికి దేవుని భయం అనేది చాలా అవసరం. మాట్లాడే మాటలను బట్టి నా దేవుడు చూస్తున్నాడనే సంగతి నీ గుండెల్లో ఉండాలి. నేను చేసే ప్రతి క్రియ నా దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి ఒక భయం నీ గుండెల్లో ఉండాలి. అప్పుడే దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉన్నప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలను. మరొక విషయాన్ని చూద్దాం. 12వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. మట్టి, ఇప్పుడు మీకు వెండి తెలుసు కదా, వెండి ఒక మట్టి పాత్రలో వెండిని బాగా కరిగించారు. కరిగిస్తే ఏమైందంటే అందులో ఏదైనా మస్తుంటే, మురుకుంటే మేగడ్లాగా పైకి తేలుతుంది. ఏంటి బాగా కరగబెట్టిన తర్వాత అమ్మా విన్నారా, నీళ్ళలాగా అయిపోతుంది, వెండంతా కరిగిపోయి. అప్పుడు అందులో ఉన్న మస్ట్ అంతా బయటికి తేలుతుంది, పైకి మేగడ్లాగా వచ్చేస్తుంది. ఉప్పును ఊదగానే అదేమవుతుందంటే పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని తీసి పడేయాలి, మళ్ళీ కరిగించాలి. మళ్ళీ కరిగిస్తే ఇంకా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే బయటకు వచ్చేస్తాయి. దాన్ని కూడా ఉప్పును ఊదేసి తీసి పడేయాలి, మళ్ళీ కరిగించాలి, మళ్ళీ కరిగించాలి, మళ్ళీ కరిగించాలి. అలా 7 సార్లు కరిగించి ఊదితే వెండి ఎంత పవిత్రంగా మారిపోతుందో దేవుని మాటలు అంత పవిత్రమైనవి అని వాక్యించారు. హల్లెలూయా. నేను పరిశుద్ధపరిచేది పరిశుద్ధులైన దేవుని మాట. నిన్ను పరిశుద్ధపరిచేది పరిశుద్ధులైన దేవుడిని గురించినటువంటి భయం. ఏమా భయం ఉంటే నీ ఇష్టానుసారంగా వస్తావా? భయం ఉంటే నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా? భయం ఉంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా? అయ్యో రేపు కష్టం వస్తే నేను దేవుడి దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాను? నేను అయ్యో రేపు ఏదైనా సమస్య వస్తే నేను ఏ ముఖం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళగలను? ఇప్పుడు నేను దేవుడితో సమాధానంగా ఉంటేనే కదా రేపు నేను దేవుడి ముందుకు వెళ్ళగలననే ఒక భయం నీ గుండెలో ఉన్నప్పుడు అదే నిన్ను సరైన భక్తి మార్గంలో నడిపిస్తుంది.
సంఘం గురించి బాధ్యత లేదు, మందిరం గురించి బాధ్యత లేదు, దైవజనుడి గురించి బాధ్యత లేదు, వాక్యం అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. కానీ నాకు అన్నీ వచ్చాయి. నేను అడగగానే నాకు అన్నీ వచ్చాయి. నీ దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది నువ్వు ఇస్తే, ఆయన దగ్గర నుంచి నువ్వేం కోరుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అప్పుడు మీకు ఇవ్వబడును. ఇప్పుడు అప్పుడు నేనేం చేయను అంటే దేవుడు కూడా ఏం చేయడు. నువ్వు రోజు రోజుకి నిన్ను మార్చుకుంటూ వెళ్తా ఉంటే దేవుడు కూడా నీకోసం ఆయన గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుడు మాట్లాడుతున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధత కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. దావీదు మందిరం కడతాను అన్నప్పుడు మా మందిరం కట్టొద్దు, నీ చేతులు మంచివి కాదు అని చెప్పాడు. నీ చేతులు మంచివి కాదు, నువ్వు యుద్ధాలు చేసావు, నీ చేతులతో ఎంతో మందిని చంపావు, కాబట్టి నువ్వు మందిరం కట్టొద్దు, కావాలంటే నీ కడుపును పుట్టేటటువంటి నీ కుమారులతో నేను మందిరం కట్టించుకుంటాను, కానీ నువ్వు మాత్రం మందిరం కట్టొద్దు అని చెప్పేసి దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యం ముందుకు. కాబట్టి అపవిత్రమైన నీ నోటితో దేవుడి కార్యాల కోసం ఎదురు చూస్తున్నావా? అపవిత్రమైన నీ కన్నులతో దేవుడి కార్యాల కోసం ఎదురు చూస్తున్నావా? అపవిత్రమైన నీ చేతులతో, అపవిత్రమైన నీ హృదయంతో దేవుడి కార్యాల కోసం ఎదురు చూస్తున్నావా? ఎప్పటికీ పొందలేదు. బైబిల్ చెప్తుంది ఆయన పరిశుద్ధత అంటే ఏంటో నీకు నేర్పాలని ఆయన ఆశపడుతున్నాడు. నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు. ఆమేన్. అంటే కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక.